మురళి గారు, బ్రహ్మారెడ్డి గారు చెప్తున్న దాని మీద కావచ్చు, పల్నాడులో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద ఏం సమాధానం చెప్తారు? మీ రియాక్షన్ ఏంటి? అన్నిటికంటే ఆయన చెప్తుంది ఏంటంటే రిగ్గింగ్కి పాల్పడలేదు, రిగ్గింగ్ పాల్పడి ఉన్నారని అనుమానంతో వచ్చి ఈవీఎం ధ్వంసం చేయడం ఏంటి, చేయటం అది రాంగ్ కదా, డిస్క్వాలిఫై చేయాలి కదా అనేది ఆయన ప్రధాన డిమాండ్. నేను ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి గమనిస్తే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ప్రచారం చేస్తున్న సరళిలో ఎక్కడ రెచ్చగొట్టే ధోరణి లేదు. ఎంతసేపు వారున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి వారు చెప్పుకోవడం, ప్రజలను ఓటేయమని అడగడం, తనకు ప్రజా మద్దతు ఉందని చెప్పడం తప్పించి ఎక్కడా కూడా ప్రతిపక్షాలను కానీ ప్రజల్ని కానీ రెచ్చగొట్టే విధానం లేదు. తెలుగుదేశం వారు ఇది ఒక కుట్ర ప్రకారంగా ఒక 30-40 సెగ్మెంట్లు ముందే ఐడెంటిఫై చేసుకుని ఎక్కడైతే సెన్సిటివ్గా ఉన్నాయో ఆ ఏరియాల్లో గొడవలు చేయడం ద్వారా కొంత బలాన్ని ప్రదర్శించి అక్కడ మలుచుకుని అధికారంలోకి రావాలనే ఒక దుశ్చర్యని వారు మనసులో పెట్టుకున్నారు. ఒకటి. రెండవది, మీరు చూస్తే పల్నాడు మిగతా ప్రాంతాల్లో కూడా, పల్నాడులో సుమారుగా 38 చోట్ల ఇన్సిడెంట్స్ జరిగినట్టు కేసులు కట్టారు. అన్నీ తెలుగుదేశం వారి మీదే కేసులు కట్టి ఉన్నాయి. లా అండ్ ఆర్డర్కి సంబంధించి, ఓటింగ్ రోజున జరిగినటువంటి విధ్వంసాలకు సంబంధించి. మరొకటి మీరు సూక్ష్మంగా గమనిస్తే, పోలీస్ ఆఫీసర్స్ని ఎన్నికల కమిషన్ కొన్ని మార్పులు చేసింది ఆఖరి నిమిషంలో ఎన్నికలకు ముందు. ఆ ఎన్నికలకు ముందు ట్రాన్స్ఫర్ చేయనప్పుడు ఏ గొడవలు లేవండి, కొత్త పోలీస్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాతే గొడవలు వచ్చినాయి. అసలు జనరల్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ని తీసి పక్కన పెట్టి కొత్త పోలీస్ ఆఫీసర్ని తెచ్చే సాంప్రదాయం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లను తీసేసి స్మూత్గా వెళ్తున్న టైంలో మరి వేరే పోలీస్ ఆఫీసర్ నియమించిన తర్వాతే ఈ గొడవ జరిగింది. పాయింట్ నెంబర్ 1. అందువల్ల ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్లో కొంతమంది వ్యక్తులు, ఢిల్లీలో కూర్చున్నటువంటి కొంతమంది పెద్దలు, తెలుగుదేశం వారు, అదేవిధంగా మన పురంధేశ్వరి లాంటి వారు కలిసి చేశారనేది బలంగా ఆధారాలు ఉన్నాయండి. ఒకటి. సో మీరు పిన్నెల్లి ఆయన తప్పేం లేదు, ఆయన ఒక విషయం అండి, నేను చెప్తున్నది ఏంటంటే అండి, ఆ వీడియో కరెక్టో కాదో ఎవరికి తెలియదు. ఆ వీడియో ఎలక్షన్ మీరు మార్పు వీడియో అనుకుంటున్నారా? నేను మార్ఫింగ్ అనుకుంటున్నానండి. ఒకవేళ అది కరెక్ట్ అయితే మీకు న్యూటన్స్ థర్డ్ లా లేదు, దెర్ ఈజ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే బయట రేప్ జరిగిపోతుంటే ఆత్మరక్షణ కోసం ఎవరైనా కత్తితో పొడిస్తే తప్పు అవనట్టుగానే అక్కడ భారీ రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమైనా తొందరపడ్డా అనేది, అది నేను వీడియో నమ్మడం లేదు, కానీ అలా జరిగినా కూడా తప్పు ఉండట్టు నాకు అనిపించలేదు. ఎట్లా కాదు, ఎన్నికల నియమ నిబంధనలు ఉంటాయి, 100% నియమ నిబంధనల ప్రకారం బటన్ నొక్కడం కోసం టచ్ చేయాలి, ఇతర టచ్ చేయకూడదు, టచ్ చేస్తే నేరం అవుతుంది. దాని కింద చాలా సెక్షన్లు పెట్టారు, 143, 147, 408, చాలా లిస్ట్ చాలా పొడుగ్గా ఉంది. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం తప్పు అని వారు అనుకుంటే మొదటి నిమిషంలో అక్కడ కూర్చున్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుకోవాలి, పోలింగ్ ఆఫీసర్, వారి దగ్గర నుంచి ఎట్టి కంప్లైంట్ లేదు. 9 చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయని 10 రోజుల తర్వాత ఒక వీడియోలో, 23 గంటలు ఉన్న వీడియోలో ఒక 2 నిమిషాల వీడియోని తీసుకొచ్చి బయట ట్యాంపర్ చేసి వదిలారనేది నా బలమైన నమ్మకం అండి. ఒకటి. మిగతా 8 కూడా వదలాలి అంటే పీఓల దగ్గర ఉన్నటువంటి మన ఎన్నికల కమిషన్ దగ్గర వాళ్ళందరి దగ్గర లైవ్ ఉంది. ఆ వీడియో మొత్తం పరిశీలన చేస్తే 9 బాక్సులు ఎక్కడ పగలగొట్టారో వాళ్ళకి తెలియకోకుండా ఉండదు. మిగతా 8 కూడా కేసులు పెట్టాలి తప్పైతే. ఆ 8 చోట్ల నాకు తెలిసినంత వరకు తుమ్మూరు కోటలో 204 పోలింగ్ బూత్లో తెలుగుదేశం వారు డబ్బా పగలగొట్టారు, పోలింగ్ బాక్స్ పగలగొట్టారు. సో అది ఇంతవరకు బయటికి రాలేదు. ఆ వీడియో కూడా బయట ప్రసారం అవుతుంది. ఎవరు పగలగొట్టారు? తెలుగుదేశం వారు పగలగొట్టారు. ఆ వీడియో నేను చూశాను, నా దగ్గర కూడా ఉంది, మీకు ఇస్తాను. సో ఇలా మిగతా 9 చోట్ల జరిగిన ఏమీ లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగతంగా భ్రష్టు పట్టించాలని, వ్యక్తిగతంగా అనర్హుడు చేయాలని తెలుగుదేశం వారు పన్నిన కుట్రలో ఎన్నికల కమిషన్ ఇరుక్కుంది. వారికి కొంతమంది సహకరిస్తున్నారు కనుక ఇది జరిగిందని నేను భావిస్తున్నానండి. వారు తప్పు చేసినట్లుగా నేను భావించడం లేదు. ఒకవేళ అలాంటి ఇదేదన్నా ఆవేశాల్లో జరిగితే దెర్ ఈజ్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అలాగే జరుగుతుంది. రేపు జరిగేటప్పుడు ఆమె చేతిలో ఉన్న బాటిల్ పెట్టి పొడిస్తే సినిమాలు చూసాం. ఒకటి. రెండోది ఏంటంటే అలాంటి సందర్భం, అది మహిళలు ఆత్మరక్షణ, ఇది ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, దానికి దీన్ని లింక్ చేయకూడదు. దాన్ని అది ఆత్మరక్షణ, మీరు ఇది ఆత్మరక్షణ అయితే కాదు. మీడియా వారు మీరు విఘ్నులు. మనం సినిమా చూస్తుంటాం, ఆఖరిలో హీరో వచ్చి విలన్ సాగుకుంటాడు. ఒక్క నిమిషం సార్, ఆఖరి దృశ్యం ఒకటే చూపిస్తే హీరో తప్పులాగా ఉంటుంది కొత్తగా వచ్చి చూసిన వాళ్ళకి. విలన్ అంతకు ముందు చేసిన దురాగతాలని తెలియదు. అందువల్ల మీరు 23 గంటలు ఉన్నటువంటి నిడివి ఉన్నటువంటి వీడియోని ప్రజానీకానికి విడుదల చేయండి. ఒకటి.
నేను అంటున్నానండి, ఇటు వైసీపీ అటు తెలుగుదేశం వారే కొట్టుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ మధ్యలో ఏదో వీడియోలు చూసి కేసు పెడుతుంది కదా సార్. ఇది సామాన్యుడికి సంబంధించినటువంటి ప్రశ్న. భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో అనేక అనుమానాలు ఉన్నాయి. అవి ఎన్నికల కమిషన్ మీదే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే కొట్టుకున్నది ఒకళ్ళు, పెట్టెలు పగలగొట్టింది ఒకళ్ళు అని ఆరోపిస్తున్నారు, కానీ సామాన్య న్యూట్రల్ వాటర్కి నమ్మకం కుదిర్చాల్సిన అవసరం ఉంది. అసలు నాకు తెలిసింది ఏం దౌర్భాగ్యం అండి, ఎన్నికల కమిషన్ వారి వీడియో చూసుకోకుండా, వారి ఫుటేజెస్ చూసుకోకుండా లోకేష్ ట్విట్టర్లో పెట్టిన తీసి కేసు కట్టడం, దాన్ని అరెస్ట్ చేయాలనుకోవడం, ఇది దుశ్చర్య అండి. ఇది చాలా కుట్రపూరితమైన విషయం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పేమీ లేదని నేను భావిస్తూ ఉన్నా. 38 ఇన్సిడెంట్స్ జరిగినాయి పల్నాడులో. ప్రతిదీ మీరు వీడియో రిలీజ్ చేయండి, డబ్బాలు పగిలిన చోట వీడియోలు రిలీజ్ చేయండి. అంతేగాని ఒక్క వీడియోలో చిన్న భాగాన్ని రిలీజ్ చేసి ఆయన్ని పర్సనల్గా వ్యక్తిగతంగా భ్రష్టు పట్టించాలని కుట్ర కాక మరొకటి కాదు అని అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషన్ న్యూట్రల్ అయితే ఇది ఖచ్చితంగా అన్ని ఇన్సిడెంట్స్కి సంబంధించిన ఫుటేజెస్ ముందు విడుదల చేసి తర్వాత కేసులు ఎవరి మీద కట్టాలో కట్టండి. వైసీపీ వారి తప్పు ఉంటే వైసీపీ వారి మీద కట్టండి, తెలుగుదేశం వారి మీద ఉంటే తెలుగుదేశం వారు కట్టండి. అసలు 10 రోజుల తర్వాత ఈ వీడియోలో ముఖ్యందుకు బయటకు వచ్చిందండి. దిస్ ఈజ్ టోటలీ కాన్స్పిరసీ, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం అండి. దీంట్లో పోలీస్ ఆఫీసర్ ఉండొచ్చు, ఎన్నికల కమిషన్లో కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, అందరూ అనుకోవటానికి వీల్లేదు. కొంతమంది తెలుగుదేశం వ్యక్తులు, బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వర్ లాంటి వ్యక్తుల కుట్ర తప్పించింది. దీనిలో ఏమాత్రం ఫ్యాక్ట్ లేదండి. వీడియో చూసి మనం కేసులు కడితే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకండి ఇన్వెస్టిగేట్. ముందు నేను అంటున్నానండి, ఈయన మీద కేసు కట్టే ముందు ఆ వీడియో కరెక్టో కాదో దాని మీద కేసు కట్టి ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అది నిజ నిర్ధారణ చేసుకుని ఈ వీడియో కరెక్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెడుతున్నామని చెప్పాలి. ముందు కేసు కట్టి తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారా, ఆయన అరెస్ట్ చేస్తారా? ఇదేం పూర్తి అప్రజాస్వామికమైన విషయంగా నేను భావిస్తున్నాను. రైట్ అండి.